ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తన గ్రంథము 62వ కీర్తన 5వ చరణం. Yes, my soul find rest in God, my hope come from him. Psalms chapter 62 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన నమ్మకం పెట్టుకున్నవారు, ఆయన పైన నిరీక్షణ కలిగి ఉన్నవారు ఎన్నడూ కూడా మోసపోరండి. వారు ఏదైతే దేవుడు చేస్తాడు అని ఆశ పెట్టుకున్నారో అది తప్పక జరిగి తీరుతుంది. వారి ఆశ భంగము కానేరదు. ఈ రోజున ఈ లోక ప్రజలు ఎలా ఉన్నారు అంటే, తమ ఆశ సాధారణమైన మనుష్యులపైన పెట్టుకొని అది నెరవేరకపోవడం వలన బాధపడుతుంటారు. భర్త తనను మంచిగా చూసుకుంటాడని భార్య పెట్టుకున్న నిరీక్షణను కొంతమంది భర్తలు రివర్స్ చేస్తారు. తన తల్లిదండ్రులు ఏవో ఇస్తారు, ఏదో చేస్తారని ఆశ పెట్టుకున్న పిల్లల నిరీక్షణ కొన్నిసార్లు వృధా అవుతుంది. నెక్స్ట్ ప్రమోషన్ నాకే వస్తుందని బాస్ మీద ఆశ పెట్టుకున్న వారు నిరుత్సాహపడతారు. లోక సంబంధులైన ప్రతి వారు కూడా దేవుని పైన కాక మనుష్యుల పైన నిరీక్షణ పెట్టుకొని ఈ రోజున దుఃఖిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అయితే దేవుని పైన ఆశ పెట్టుకోవడం లేదా దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండడం ఎన్నడూ కూడా తప్పవ్వదు. ఏ రోజు కూడా వారి నిరీక్షణ వ్యర్థం కాదు. ఈ మాటనే ఈ రోజున దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దావీదులో ఏ కలవరం లేదు, ఏ భయము లేదు. తన ముందు అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ దావీదు భయపడడం లేదు. తనకు ఏమైపోతుందో, ఎలా భవిష్యత్తు ఉండబోతుందో అనే ఆలోచన లేదు. ఎందుకు అంటే దేవుని వలన నిరీక్షణ దావీదులో ఉంది. ఏది ఏవైనా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడతాడు అనే నమ్మకం దావీదు కనబరుస్తున్నాడు. అదే దావీదు మనుషులను నమ్ముకుని ఉంటే మౌనంగా ఉండగలిగేవాడా? అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా జీవించగలిగేవాడా చెప్పండి? ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్న నీవు దావీదు వలె ధైర్యంగా ఉన్నావా లేదా భయపడుతున్నావా? భయపడుతున్నట్లయితే నీ ఆశ, నీ నిరీక్షణ మనుష్యులపై ఉన్నట్లే. మనుష్యులను నమ్ముకున్న వారు ఎన్నటికైనా మోసపోక తప్పదండి. యోసేపును చెరసాలలో వేయించినప్పుడు అదే చెరసాలకు రాజు దగ్గర నుండి ఇద్దరు కూడా పంపించబడ్డారు. వారికి వచ్చినటువంటి కలకు గాను యోసేపు వారికి అర్థం చెప్పి సహాయం చేస్తాడు. వారిలో ఎవరైతే రాజు వలన ఏ హాని జరగకుండా ఉంటారో ఆ వ్యక్తితో యోసేపు అంటాడు, నీవు క్షేమంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి రాజుకు చెప్పి నన్ను విడిపించేలా మాట్లాడు అని. సరే, తప్పకుండా నేను చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. యోసేపు చెప్పినట్లే వారిలో ఒకడు క్షేమంగా ఉంటాడు. అయితే ఆ క్షేమము కలిగినటువంటి వ్యక్తి యోసేపును మర్చిపోతాడు. యోసేపేమో ఆ వ్యక్తి నుండి లేదా రాజు నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని బహుశా నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడే రాజుకు కలను తెప్పించి దాని అర్థం కోసం యోసేపును పిలిపించేలా చేస్తాడు. మనిషి మర్చిపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మనిషిపై మనం పెట్టుకున్న ఆశ మనిషి పాడు చేయొచ్చేమో గాని దేవుడు ఎప్పుడు కూడా ఆ ఆశను పాడు చేయడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ నిరాశలో, నీవు నీ కష్టముల్లో, నీ కష్ట సమయాల్లో, నీ వేదన సమయాల్లో మనిషిని నమ్ముకొని బహుశా మోసపోయావేమో. ఈ రోజు దావీదు చెబుతున్నట్లు దేవుని పైన నీ నిరీక్షణ పెట్టుకో. ఆయన నిన్ను మోసం చేయడు, ఆయన నిన్ను కృంగిపోయేలా చేయడు. అందునిమిత్తమునే భక్తుడు ఈ కీర్తనలోనే అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరేయున్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు అని. మనిషికి దేవునికి మధ్య ఉన్న ప్రాముఖ్యమైన తేడా ఏంటి అంటే, ఆయన నిత్యుడు, శాశ్వతుడు, మనము తాత్కాలికమైన వారము.
కాబట్టి ఈ రోజున నీ నిరీక్షణ, నీ ఆశ, నీ నమ్మకం సర్వశక్తి గల యేసయ్య పైనే ఉండాలి. ఆయనే నిన్ను రక్షింపగలడు, ఆయనే నిన్ను కాపాడగలడు, ఆయనే నీకున్న ప్రతి సమస్య నుండి నిన్ను బయటపడవేయగలడు అని విశ్వాసముతో ఆయన్ను నమ్ముకొని మౌనముగా నిరీక్షణతో వేచి చూడు, అద్భుతములను చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవా, ఆలోచనకర్త, ప్రేమగల దేవా, కృప కలిగిన మన తండ్రి, మీకు వందనములు, స్తుతులు స్తోత్రములయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ యొక్క సన్నిధిలో మౌనముగా ఉండి మీ కొరకు కనిపెట్టుకొని అయా మీ యందు నిరీక్షణ కలిగి జీవించిన వారిని ఎన్నడూ కూడా ప్రభువా మీరు సిగ్గుపరచరని, అయా నిరీక్షణ మీ పైన పెట్టుకుని జీవిస్తే మాకున్నటువంటి ప్రతికూలతలన్నిటినీ మాకు అనుకూలంగా మారుస్తారని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో వారి యొక్క అయా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు తండ్రి, తప్పక మీరు వారికి సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలున్నారు, ఎవరి సహాయము లేక కుమిలిపోతున్న బిడ్డలున్నారు. అయ్యా మరి వారికి వచ్చిన రోగాన్ని బట్టి మనుషులందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉండొచ్చేమో, కానీ మీరు మాత్రం వారిని విడిచిపెట్టని దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు సహాయము చేయండి, సంపూర్ణ ఆరోగ్యమును మీరే వారికి దయచేయండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. ప్రతి బిడ్డకు మీరు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న అవసరతలన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి. అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అన్యోన్య దాంపత్యము గల వారిగా అయా భార్యాభర్తలిద్దరిని కూడా తండ్రి మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి తండ్రి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు దీవించండి. చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రయత్నమును, వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి ఆలోచనను తండ్రి మీరు సఫలం చేసి అయా మీరే బిడ్డలను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టండి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మరి అదే విధంగా కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలున్నారు. వారికి తండ్రి తగినటువంటి న్యాయాన్ని మీరు జరిగించండి. అయా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి, మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, ముఖ్యంగా మీ యొక్క కాపుదలలో వారి ప్రయాణం ఉండడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. బిడ్డ యొక్క గర్భాన్ని తెరిచి అయ్యా వారికి తండ్రి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నారో ప్రభా, వారికి రక్షణను, మారు మనసును మీరు అనుగ్రహించండి. అయా మా భారతదేశమును సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులుగా ఉన్న వారందరినీ తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి. నా ప్రభ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిని ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకు తగినటువంటి జవాబును అనుగ్రహించండి. అయా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి.
బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభువా. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. అనేక ఆత్మలను రక్షించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.